నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాడి వేడిగా జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార కార్యక్రమం. కొద్దిసేపటి క్రితమే శ్రీకాళహస్తి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా జరిగిన తిరుచి వాహన సేవ. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న స్థానిక భక్తులు. శనివారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనీశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం. అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం అంజిమేడులో పర్యటించిన టీడీపీ నాయకులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
శ్రీకాళహస్తీశ్వరుని జగద్గురు శంకరాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి కాళహస్తి వచ్చిన పీఠాధిపతికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం, శేష వస్త్రాన్ని అందించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి జగద్గురు శంకరాచార్య శ్రీ స్వామి వాసునంద సరస్వతి మహారాజ్ వచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు అధికారులు. అనంతరం నేరుగా స్వామి అమ్మవారిని దర్శించుకున్న పీఠాధిపతి అనంతరం దక్షిణామూర్తి స్వామి సన్నిధి వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆలయ ఏఈఓ ధన్పాల్ మరియు సిబ్బంది, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేక శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద నిర్వహించే టీడీపీ ప్రజాదళం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న సభకు అభ్యర్థి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.
శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద నిర్వహించే టీడీపీ ప్రజాగలం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభకు అభ్యర్థి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. పట్టణంలోని 4 మాడ వీధులలో ఉమ్మడి పార్టీల జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం మొత్తం పసుపు తోరణాలు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తమ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, పూర్వపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం బహిరంగ సభ నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద సాయంత్రం 5 గంటలు నిర్వహించబడుతుందని, ఇప్పటికే సభకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేశామని, ఈ సభకు ఉమ్మడి పార్టీల నాయకులు వారి వారి శ్రేణులతో ఈ సభలో పాల్గొని సభను మరింత శోభయమానంగా పాలక పక్షాల నాయకుల కళ్ళు అసూయ పడేటట్లు విజయవంతం చేస్తారని తెలియజేశారు. ఇంకా లాగాల కిందకి కిందకుందిరా అబ్బాయి. గలం మన బలం, మా బలం చంద్రబాబు నాయుడు గారు. 4 గంటలకి క్షమించాలి, సాయంత్రం 3 గంటలకి ప్రతి ఒక్కరు కూడా బేరివారి కళ్యాణ మండపం కాడికి అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా అంది కథలు రావాలా. అందరూ వచ్చి ఇది శ్రీకాళహస్తిలో ఎన్నడూ విని ఎరుగని రీతిలో మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము. దగ్గర 30,000 నుంచి 40,000 మంది జనాభాలు రాబోతున్నారు. దీన్ని అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి మీ ప్రెస్ మిత్రుల ద్వారా కోరుకుంటూ. ఏర్పేట మండలం అంజమేడు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న 100 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. ఏర్పేట మండలం అంజమేడు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేశారు. అయితే గత రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి అవినీతి కరిగిపోయిందని, కృష్ణ రాజ్యాంగ భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. మళ్లీ శ్రీకాళహస్తిలో టీడీపీని గెలిపించి దివంగత నేత గోపాలన్న పాలన తెచ్చుకుందామని ప్రజలకు వివరించారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న 100 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. వైసీపీ పాలన విసిగిపోయి అభివృద్ధి కోసం టీడీపీలో చేరినట్టు కొత్త పార్టీలో చేరిన వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా సుద్దిరెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో మరింత వేగంగా ముందుకు వెళ్తున్నాయి. దీనిలో భాగంగా ప్రతిపక్ష టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు శ్రీకాళహస్తిలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ పట్టణంలో ప్రచారం చేశారు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను ఎండగడుతూ వస్తున్న ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకతాటిపై నిలిచి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పొత్తుల వడంబడిక పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలపైన దృష్టి పెడుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే తమ పొత్తులో భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని ప్రచార కార్యక్రమాన్ని చేసేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కుప్పం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రబాబు రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక తూర్పు, దక్షిణ ప్రాంతాలలో
అత్యంత కీలకమైన శ్రీకాళహస్తి నియోజకవర్గం పైన టీడీపీ అధినేత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చిన చంద్రబాబు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాళహస్తి పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం చంద్రబాబు సూళ్లూరుపేటకు వెళ్లనున్నారు. అనంతరం రేపు ఉదయం కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా ఉండడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దఫాలు సమీక్ష సమావేశం నిర్వహించిన అధికారులు తాజాగా మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో నీటి ఎద్దడి సెప్టెంబర్ 30 వరకు రాకుండా చూడవలసిందిగా అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, జల వనరుల శాఖ అధికారి వెంకటరమణ, డిపిఓ రాజశేఖర రెడ్డి, ఎంవి రమణారెడ్డి, ఎస్ఏ తెలుగుగంగ ప్రాజెక్టు సూళ్లూరుపేట, నాయుడుపేట, పొత్తూరు మున్సిపల్ కమిషనర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న వేసవిలో ప్రభుత్వం తరపున తీసుకుంటున్న పలు చర్యలను ఉన్నతాధికారులు జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. నీటి సరఫరా విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పటికప్పుడు సకాలంలో స్పందించి వాటిని త్వరగా పరిష్కరించేలా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సింగిల్ విలేజ్ మల్టీ విలేజ్ పథకం ద్వారా 272 హ్యాబిటేషన్లలో నీటిని సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఇబ్బందులు ఎక్కడా లేకుండా చూడాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం చేసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినానికి ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజన శుద్ధి కార్యక్రమం జరగనుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. దీనిలో భాగంగా ఉగాది పర్వదినం రోజున శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినం రానున్నది. ఈ నేపథ్యంలోనే ఉగాది పర్వదినం కన్నా ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధి పేరుతో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వారు తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 12న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా మంగళవారం నిర్వహించే అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు.
నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 31,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లిళ్లు చేయడం గ్రామంలోని ఆలయాలలో అడపాదడపా చూస్తుంటాం. అయితే తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పానగల్ మండలంలో మాత్రం ఆసక్తికర వివాహం చేశారు. ఓ మామిడి రైతు తన తోటలోని మామిడి చెట్లకు ఘనంగా పెళ్లి చేశాడు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పానగల్ మండలం కొత్తకోట గ్రామ పంచాయతీ పరిధిలోని దిండి పెళ్లి జరిపించడం రాములు తోటలోని మామిడి చెట్లకు ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి అంటే అలాంటి ఇలాంటి పెళ్లి కాదు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరినీ పిలిచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అవతారంలో రెడీ చేసి శాస్త్రబద్ధంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత విందు భోజనాలు కూడా వడ్డించారు. అంతేకాదు సాంప్రదాయం ప్రకారం ఆడపడుచులకు ఒడి నిండా బట్టలు పెట్టి ఒడి బియ్యం కూడా పోశారు. మనుషుల పెళ్లికి ఏమాత్రం తక్కువ కాకుండా పెళ్లి జరిపించడం ఆసక్తికరం. దిండి రాములు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. వారి పొలంలో 4 ఎకరాలలో 225 మామిడి చెట్లు పెంచుతున్నారు. సాధారణంగా అయితే మామిడి తోట కాపుకొచ్చిన సమయంలో చెట్లకు పద్ధతి ప్రకారం చిన్నగా పూజ చేసి ఫలాలు కోయడం ప్రారంభిస్తారు. కానీ రైతులు మాత్రం శాస్త్రోక్తంగా మామిడి చెట్లకు పెళ్లిళ్లు చేసిన తర్వాతే పండ్లు కోస్తారు. అయితే చెట్ల పెళ్లే కదా అని భావించి తూతూ మంత్రంగా ఈ తంతును పూర్తి చేయలేదు. తమ ముగ్గురు కుటుంబ సభ్యులను బంధువులను పిలిచి చెట్లను వధువరుల్లాగా ముస్తాబు చేసి పూజారుల వేద మంత్రోచ్చరణ మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేశారు. వేద మంత్రాల మధ్య మాంగళ్య ధారణ గావించారు. అనంతరం తలంబ్రాలు తంతును కూడా సంప్రదాయబద్ధంగా చేశారు. అంతేకాకుండా ఇంటి ఆడపడుచులకు చీరే సారెలు కూడా అందించారు. పెళ్లి అనంతరం బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు ఆరగించారు. లక్ష్మీ నారాయణ స్వరూపాయ అంబ్రీఫల వృక్ష ప్రీత్యర్థం పంచమవర్ష ప్రీత్యర్థం అంబ్రీఫల అని పెట్టు పెట్టే పుష్పాలు పెట్టి నేను పెట్టుకుంటా మనం మొత్తం పెట్టిస్తాను ఉరిబియం అంతా పెట్టిస్తాను. రైట్ మంచిది. శతమానం భౌతికాయుష్మాన్ గోత్రాపి గోత్ర వంశాపస్సు మేడం అమ్మకాలు మీరు తర్వాత చిన్న కురుమూర్తి మీరు తర్వాత ఓం అర్చితారోహణం అర్చిత ప్రార్చిత దోషిలమ్మ దోషిలమ్మ ఓం రూపాయ అంతే దీర్ఘాయుష్మాన్ భవ గోత్ర ఘోష వంశభవాయ ఒక్కొక్క ఉపాయం భూమి అయితే దీర్ఘాయుష్మాన్ వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాడివేడిగా జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార కార్యక్రమం. కొద్దిసేపటి క్రితమే శ్రీకాళహస్తి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా జరిగిన తిరుచి వాహన సేవ. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న స్థానిక భక్తులు. శనివారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనీశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం. అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం అంజిమేడులో పర్యటించిన టీడీపీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.